ఇంతకుముందే మనం మాట్లాడాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన 6 పిటిషన్లపై ఇప్పటికే విచారించిన జస్టిస్ మాధవీదేవి బెంచ్ తీర్పు రిజర్వ్ చేయగా కాసేపటి క్రితమే తీర్పు వెలువరించారు. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. డివిజన్ ఆఫ్ వార్డ్స్ ప్రక్రియ పూర్తి చేసి తర్వాత వాళ్ళు స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కి మేము రెడీ ఉన్నాం. డివిజన్ ఆఫ్ వార్డ్స్ మా ప్రక్రియ అయిపోయింది అన్నాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ 60 రోజులలో నోటిఫికేషన్ ఇచ్చేసి 60 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తుంది. కాబట్టి అందువలన హైకోర్టు 90 రోజుల టైం ఇచ్చింది. 30th సెప్టెంబర్కి ఎలక్షన్స్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయమన్నది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం యాక్చువల్లీ ఏముంది అని అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్షన్స్ 5 years టర్మ్ అయిపోయక ముందు 6 నెలల నుంచే ప్రక్రియ స్టార్ట్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియ చేయట్లేదు. చేయకపోవడం వల్ల ఇలా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేకపోతే ఊర్లలో కష్టమవుతుందని మేము ఆర్గ్యుమెంట్ చేసింది. ఆర్గ్యుమెంట్ని కన్సిడర్ చేసి ఇవాళ కోర్టు ఈ 90 రోజుల టైం ఇచ్చింది. ఒకవేళ ఎలక్షన్ ఇంకో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇట్లా ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్ట్రల్ రోల్స్ అవి కరెక్ట్ లేకున్నా ఏమి లేకున్నా ఎటువంటి అడ్డంకులు చెప్పకుండా దీన్ని కంప్లీట్ ఉన్న దాంతో కూడా కంప్లీట్ చేయాలని తీర్పు ఉన్న సుప్రీంకోర్టుని ఆ తీర్పుని కన్సిడర్ చేస్తూ ఇవాళ హైకోర్టు ఈ 90 రోజుల టైం ఫిక్స్ చేసి 90 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పింది. కంటెంప్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ చేయదని అనుకుంటున్నాను. అయితే దే విల్ గో ఫర్ ఎక్స్టెన్షన్. ఏమనంటే కొన్ని కారణాలు చూపిస్తూ పోవచ్చు. బట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే క్లియర్గా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు 6 నెలల ముందు 5 years 6 నెలల ముందే స్టార్ట్ చేయాలి. అది చేయలేరు. చేయకపోవడం వల్ల కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎటువంటి నోటిఫికేషన్ ఏం చెప్పలేదు. 30 రోజులలో స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది. ఇంకా 60 రోజులలో ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పింది. మేము ఏదైతే గ్రామాలలో ఈరోజు పాలన అస్తవ్యస్తమైందో మరి ఈరోజు ప్రభుత్వానికి చెంపపెట్టు విధంగా తీర్పునియడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలు బాగుపడతాయని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాటికి తోడుగా మరి ఇప్పటి వరకు గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఎన్నో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి మరి చేసినటువంటి పనులకు మాకు బిల్లులు రాక ఈరోజు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినాము, ప్రభుత్వం చుట్టూ తిరిగినాము, లాస్ట్ కోర్టు చుట్టూ కూడా తిరిగే పరిస్థితి ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా ఎన్నికలు కూడా సకాలంలో నిర్వహించాలి. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ గ్రామాలను తెలంగాణ పల్లెలను మరి అభివృద్ధి దశలో తీసుకుపోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే ఇప్పటి వరకు మరి అడ్వకేట్ గారు చెప్పినారో ఒకవేళ సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించకపోతే మరోసారి కోర్టు మెట్లెక్క తప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వము 3 నెలలలోపు ఎన్నికలు నిర్వహించకపోతే మళ్ళీ మేము ఖచ్చితంగా కోర్టుకు రావడం జరుగుతూ ఉంది. సర్పంచ్లు అయితే చెప్తా ఉన్నారు సెప్టెంబర్ 30 లోపు ఏదైతే ఎన్నికలు నిర్వహించాలనేది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికలు 30 లోపు నిర్వహించకుంటే మాత్రం తప్పకుండా దీనిపైన మరోసారికి కోర్టు దృష్టికి వస్తామని అయితే సర్పంచ్లు అయితే చెప్తా ఉన్నారు. హరి అయితే అమర్, సో ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి మొదటి నుంచి కూడా సో పదవులు కానీ ఇవన్నీ కూడా అన్నీ ఒక సెటిల్ అయిన తర్వాత ఎలాంటి భేదాభిప్రాయాలు లేని తర్వాత ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అనేది ముందు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం వెలువరించిన తీర్పుతోటి ప్రభుత్వంలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే న్యాయవాది చెబుతున్నట్టుగా ఎక్స్టెన్షన్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అమర్? 100%. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు 30 రోజులు గడువు కావాలని కోరారు. ఇటు హైకోర్టుకు సంబంధించి దృష్టికి కూడా ఎన్నికల కమిషన్ కూడా 60 రోజుల్లోపు దీన్ని నిర్వహిస్తామని కూడా చెప్పడంతోనే వీటన్నిటికీ శిరసా వహించే హైకోర్టు ఈ తీర్పునైతే ఇచ్చింది. మరి 3 నెలలలోపు అయితే ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశాలు కూడా నిర్వహించారు. ఒకవైపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే హైకోర్టు కూడా
తీర్పు ఇచ్చింది. మరి 3 నెలల లోపు సెప్టెంబర్ 30 లోపు అయితే ఎన్నికలు నిర్వహించాలని అయితే చెప్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం కుంటిపడింది. ప్రత్యేక పాలనా అధికారులు వచ్చారు, వాళ్ళు మొత్తం గ్రామ పంచాయతీలో అభివృద్ధిని మరిచి అభివృద్ధి మొత్తం కుంటిపడింది అనేది సర్పంచ్లు అయితే చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు అంటే మొత్తానికి అంటే ఈ సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించి కీలక తీర్పు అయితే హైకోర్టు ఇచ్చిందని చెప్పొచ్చు. ఓకే.